మన రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ను ఎవరన్నా ఏదన్నా సాయం అడుగుడే ఆల్చాం అన్నట్టు చేస్తుండే వాళ్ళ పనులు కావాలన్నా పైసలు కావాలన్నా రోడ్లు వేపియాలన్నా బంగ్లాలు కట్టియాలన్నా ఏది అడిగినా షిట్కెల వేసి పెడుతుండే సారు. ఇట్లా అడుగుడే ఆల్చాం అట్లా ఫోన్ల మీద పని అయిపోతుంది. ఇగో దేశంలోనే తొలి మహిళా బస్ డ్రైవర్ లెక్క పేరు పడ్డ గీ అక్క తెలంగాణలో జాబ్ కావాలని సార్ను కలిసి అడగంగానే ఎట్లా పని చేసి పెట్టిండో చూడుర్రి సారు. ఆర్టీసీ బస్సు నడుపుతున్న ఈ చెల్లె పేరు సరిత. సొంతూరు మన యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో ఉన్న సీత్యా తండా. కానీ ఢిల్లీలో ఆర్టీసీ డ్రైవర్ లెక్క కొలువు చేస్తుందట 10 ఏళ్ల సంధి. దేశంలో మొదటి మహిళా బస్సు డ్రైవర్ ఈ సరితనే. అప్పట్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. యూపీ సర్కార్ అవార్డు, తెలంగాణ సర్కార్ అవార్డులు కూడా అందుకుంది. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకు అవార్డులకు తక్కువేం లేకున్నా నెలకు 18,000 కాంట్రాక్టు కొలువు చేసుకుంటే కడుపు నింపుకుంటూ కష్టం అవుతుందట పాపం. ఎన్నడన్నా సొంతూరులున్న అమ్మనాయనలను చూస్తేందుకు రావాలన్నా రాను 10,000 ఖర్చట. పాపం వయసు మీద పడ్డ తల్లిదండ్రులు ఓ తమ్ముడు ఉండట. వాళ్ళని చూసుకునే బాధ్యత ఈమెదేనట. ఢిల్లీలో ఉంటే వీళ్ళని చూసుకుంటూ కష్టమవుతుందట. అందుకే ప్రజా దర్బార్లా మంత్రి కోమటిరెడ్డి సార్ను కలిసి మన తెలంగాణ ఆర్టీసీలో కొలువు చూడు సారు అని అడిగింది. ఇక వెంకటరెడ్డి సార్ అంటే ఎరుకున్న ముచ్చటేనా ఎట్లుంటుందో. ముచ్చటిట్లా చెవులు వేయంగానే కథం. వెంటనే అటు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్కు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్కు వీడియో కాల్ చేసి మాట్లాడి లైన్లో తీసుకుండు. మీరు ఏం చేస్తారో తెలియదు, నా మాట నిలబెట్టాలని కోరిండు. నాకు పెద్ద పని చేసి పెట్టాలి. నువ్వు ఇండియాలో తొలి మహిళా డ్రైవర్ రికార్డులో ఉన్నది ఆమె పేరు. 10 ఏళ్ళకెళ్ళి ఢిల్లీలో బస్సు నడపడం అంత ఈజీ కాదు. నువ్వు స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేయాలి. అదే నేను తెలంగాణకు చేసుకుంటాను సార్, మీరు హెల్ప్ చేస్తే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాస్, తెలంగాణ టైగర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నీకు కొలువు వచ్చినట్టే అని షేక్ ఇచ్చిండు. అయినా ఈ చెల్లెకు డౌట్ అనిపించినట్టుంది. సార్ మీరే ఎట్లన్నా చూడాలి సార్ అని మళ్ళీ అడిగింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో చెప్పించిన ఆల్ ది బెస్ట్. ఫోటో దిగు. మీరు హెల్ప్ చేయాలి సార్. అయిపోయింది. ఆర్డర్ ఇచ్చి మీకు ఈ పని అయ్యే బాధ్యత వస్తాయి. నల్గొండ డిపో అయిపోయిందా? హైదరాబాద్ నీది ఏం కావాలి? హైదరాబాద్ డిపో కావాలి. ఓకే, ఢిల్లీ టు హైదరాబాద్ యు ఆర్ కమింగ్. నీ జాబ్ లేకుండా నా జాబ్ వదిలిపెట్టి. సార్ ఎప్పుడు పని కాకపోవడా. ఇక ఓ పండుగ చేసుకో సరితమ్మా. ఢిల్లీ టు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినట్టే నీ జాబు. అట్లుంటది మరి మన మంత్రి సార్ పని అంటే.